క్రెడిట్ కార్డు డబ్బులు కట్టలేదని బ్యాంకు వాళ్ళు రావడంతో బయటపడ్డ కల్పన, రోహిణి, మనోజ్ డబ్బుల బండారం. ఇంతకు ఏం జరిగింది? అసలు క్రెడిట్ కార్డు వాళ్ళు ఇంటికి రావడం ఏంటి? డబ్బులు కట్టలేదని బ్యాంకు వాళ్ళు ఇంటికి వస్తే కల్పన, రోహిణి, మనోజ్ డబ్బుల విషయం బయట పడడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా బాలు, మీనాల మధ్య గొడవ పెట్టి ప్రభావతి ఎంతో సంతోషపడిపోతుంది. ఏ తల్లైనా సరే కొడుకు కోడలు ఏ గొడవ పడకుండా సంతోషంగా ఉంటే చూడాలని కోరుకుంటుంది. కానీ ఇక్కడ చట్ట విరుద్ధంగా, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా బాలు, మీనా మాత్రం కలిసి ఉంటే చూడలేని కళ్ళల్లో నిప్పులు పోసుకునే ప్రభావతి అయితే ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్టుగా గొడవ పెడుతుంది. కానీ బాలుకి మీనా మీద ఉన్న ప్రేమ, అలాగే ఎప్పుడు కూడా భార్యని ఏదైనా అంటే ఎదుటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండే రాజేష్ లాంటి ఫ్రెండు తన పక్కనే ఉండడం, తన కూతురు కాపురం బాగుండాలని ప్రతి క్షణం కోరుకునే తల్లి ఉండడం మీనాకు ఎప్పుడూ ప్లస్ పాయింట్స్గానే అవుతాయి. ఇంకా మీనా అయితే అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పుట్టింటి బంధాలని దూరంగా వదిలేసుకోవాలా? మీకు మా పుట్టింటి వాళ్ళకి ఏదైనా గొడవ ఉంటే మీరు మా పుట్టింటికి రావడం మానేస్తారు, కానీ నన్ను మా పుట్టింటి వాళ్ళతో బంధాలని, పేగు బంధాన్ని, రక్త సంబంధాన్ని వదిలేసుకోవాలా అని మీనా అడిగిన ఒక్క ప్రశ్నకు బాలుకి షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. అలా అనిపించేసరికి అదే బాధను రాజేష్ దగ్గర చెప్పుకుంటాడు. మరి అది కరెక్టే కదరా? 25 పాటు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకుని పుట్టింటి వాళ్ళని వదిలేసి మనతో పాటు వచ్చేస్తారు. వాళ్లకు అప్పుడప్పుడు ఏదైనా సంతోషం అనిపించినా, బాధ అనిపించినా పుట్టింటి వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటారు. మరి అలాంటి పుట్టింటి నుంచి దూరం చేయాలి అనుకోవడం తప్పే కదరా? మీనాను బాధ పెట్టాలనుకోవడం తప్పే కదా అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పనేసరికి ఏం చేస్తావు? మీనాకి ఇష్టమైనవి ఏంటో అవి తీసుకుని వెళ్ళు. నువ్వు మీనా మీద కోపం పడట్లేదు, ప్రేమగానే చూసుకుంటున్నావు అన్న మాట నువ్వు నోటంట చెప్పకపోయినా మీనా అర్థం చేసుకునేటట్టుగా చెయ్యి. అర్థమవుతుందా? మీనా కూడా నీతో మాట్లాడకుండా ఉండలేదురా. మీనాకు నువ్వంటే ఇష్టం. నువ్వు ప్రతి క్షణం తన కోసం ఎంతో కష్టపడుతుంటేనే కదా తను రాత్రంతా కష్టపడి అల్లిన పూల డబ్బులతో నీకు ఆటో కొనిచ్చింది. మరి అలాంటి మీనాని నువ్వు బాధ పెట్టడం అంత మంచిదా? మీనా ఎంతో నైట్ అంతా కూర్చుని మీనా మాల కట్టి మరీ దాచిపెట్టిన డబ్బులన్నిటితో నువ్వు ఆటో నడపడం ఇష్టం లేకనే కదరా కారు కొనిపెట్టింది. అంత ప్రేమ నీ మీద చూపించినప్పుడు వాళ్ళ తమ్ముడు పుట్టినరోజుకి నువ్వు మీనా వెళ్ళడంలో తప్పులేదు కదా. ఆయన మీనా వాళ్ళ తమ్ముడు ఏం తప్పు చేశాడో మీనాకు చెప్పిన తర్వాత కూడా వెళ్తే ఒక అందం ఉంది. నువ్వేమో వాడు ఏం తప్పు చేశాడో చెప్పవు. వాడు చెయ్యి విరగొట్టినందుకు మీనా నీ మీద కోప్పడాల్సింది పోయి నా భర్త ఎదుటి వాళ్ళ మీద కోపం చూపించాడంటే ఖచ్చితంగా ఏదొక కారణం ఉంటుందని సమర్థించుకుంటూ అందరికీ నచ్చ చెప్పుకుంటూ వచ్చిన మీనానా నువ్వు తప్పు పడుతున్నావు. చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. మీనా చాలా మంచిది. మీనాను బాధ పెట్టొద్దురా. తన మనసుని బాధ పెట్టద్దు. అసలే మీ అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అయినా అన్నింటినీ తట్టుకుని ఆటుపోట్లన్నింటినీ కూడా తట్టుకుని నిలబడింది మీనా. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. అసలు మీనా లాంటి అమ్మాయి దొరికింది అంటే నీ అదృష్టం అనే చెప్పాలి. మీనా ఎప్పటికీ కూడా నీకు అదృష్టమనే భావించాలి. అలాంటి అర్థం చేసుకునే భార్య దొరికినందుకు పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవడం మానేసి నువ్వేంట్రా నీకు చెప్పకుండా నీ మాట దాటి పుట్టింటికి వెళ్ళిందని గొడవ పెట్టుకుంటున్నావు. మీనా మనసు అసలే సున్నితం, ఎంతో బాధపడుతుంది. అయినా మీ అమ్మ మాటలు తట్టుకుని నీ కోసమే బ్రతుకుతుంది. అలాంటి దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వెందుకు బాధ పెడతావు? మరి ఇప్పుడు ఏం చేయమంటావరా అని చెప్పాను. కానీ మీనాకేవైతే ఇష్టమో అవి తీసుకుని వెళ్ళు. నీ నోటుతో చెప్పకుండానే మీనా
నాతో నువ్వు మాట్లాడడానికి సిద్ధపడ్డావని, మీనాను క్షమించమని అడిగినట్టు కాకుండా అడగకనే అడిగినట్టుగా ఉండేటట్టు చూసుకో అని చెప్పనేసరికి సరే అని చెప్పి బాలు మీనా కోసం ఎప్పుడు హల్వాను పువ్వులు తీసుకువెళ్తాడు కదా, అలాగే తీసుకుంటాడు. ఇక్కడ మీనాకు పూలు కట్టుకునే వాళ్ళు కూడా చెప్తారు, మగవాడు అన్న తర్వాత నానా మాటలు అంటాడు, వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం భార్య మీదే చూపిస్తాడు. మీ ఆయన వద్దు అన్నాడంటే వెళ్లకుండా ఉండాల్సింది కదా. అయినా పెళ్ళయిన తర్వాత ఆడపిల్లకు పుట్టింటి మీద ఉన్న బంధం తెంపేసుకోమని అనము, కానీ భర్తే ముఖ్యం. జీవితాంతం కలిసి బ్రతకాల్సింది భర్తే. మీ ఆయన శివను కొట్టాడు, శివ ఏదో తప్పు చేసే ఉంటాడు కదా అన్నీ ఆలోచించే బాలు, నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాలు శివను దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడంటే శివ ఏదో తప్పు చేస్తున్నాడనే కదా. అది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా మీనా అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే, మీ ఆయనకి నచ్చిన వంటకం గుమగుమలాడేటట్టుగా వంట చేసి పెట్టు, మీ ఆయనే మళ్ళీ నీతో ప్రేమగా మాట్లాడతాడనేసరికి బాలు కూడా పువ్వులు హల్వా తీసుకుని ఇంటికి వస్తాడు. బాలుకి చేపల కూర అంటే ఇష్టం కదా, చేపల కూర వంట చేస్తూ ఉంటుంది. గుమ్మాలో ఇలా అడుగు పెట్టడంతో గబగబా మీనా దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం మాట్లాడు. మీనా వెనకాల నుంచుని తెచ్చిన పువ్వులు కాస్త మీనా తలలో పెడతాడు. ఇంకా హల్వాను కాస్త తీసి మీనా నోటి దగ్గర పెట్టేసరికి కోపం పోయిందా అనగానే, నా మీనా మీద నాకు కోపం ఎంతకాలం ఉంటుంది, నా మీనాతో మాట్లాడకుండా నేను ఉండగలనా ఏంటి? అయినా నువ్వన్నావు కదా మీనా, పెళ్లి చేసుకుంటే పుట్టింటి బంధాలు తెంపేసుకోవాలని, అది నాదే తప్పు. నేనే నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. లేదులేండి, మీకు చెప్పకుండా వెళ్ళినందుకు నాదే తప్పు, నేనే మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానంటూ ఒకరి కోసం ఒకరు బాలు మీనా క్షమాపణలు చెప్పుకుంటారు. ఇదంతా కూడా చాటుగా ఉండి ప్రభావతి వింటుంది. ఇలా జరిగిందేంటి, వీళ్ళిద్దరూ కొట్టుకుని ఈ మీనాది పుట్టింటికి వెళ్ళిపోతుంది అనుకున్నాను, ఎలా జరిగిందేంటి అని విసుక్కుంటూ అక్కడున్న గ్లాసును పడేయడంతో ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు. ఏంటత్తయ్య, మేమిద్దరం కలిసిపోవడం చూసి తట్టుకోలేకపోతున్నట్టున్నారు అని చెప్పాను కానీ, ఏమైంది మీనా అని చెప్పాను కానీ, నేను గొడవ పడుతూ ఉంటే మీ అమ్మగారికి చాలా వినసంపుగా ఉందంట. మనిద్దరం ఇలాగే ఎప్పుడూ గొడవ పడి నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని అత్తయ్య కోరుకుంటున్నారు. ఏ కొడుకు కోడలైనా సరే సంతోషంగా ఉండాలని కోరుకునే అత్తగారిని చూశాను, కానీ కొడుకుతో గొడవ పడి ఆ కోడలు పుట్టింటికి వెళ్ళిపోవాలని, కొడుకు కోడలు విడిపోవాలని కోరుకునే అత్తగారిని నేను ఇక్కడే చూస్తున్నాను మీనా అని చెప్పాను కానీ, అలాంటి అత్తగారులు ఎక్కడా ఉండర్లే బాలు, మీ అమ్మ తప్ప అని చెప్పి సత్యం అంటాడు. మీరు చూసారా వాడు ఎంత మాట అంటున్నాడో అనగానే, వాడు కేవలం మాట మాత్రమే అంటున్నాడు ప్రభా, వాడు నిజంగా మంచివాడు కాబట్టి మాట అని ఊరుకుంటున్నాడు. అదే నేనైతే మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పేవాడిని. అంటే మీనా బాలు గొడవ పడుతున్నారన్న విషయం నీకు తెలుసన్నమాట. గొడవ పడడానికి కారణం నువ్వేనన్నమాట. చాలా బాగుంది ప్రభా, నువ్వు ఇంత కఠినంగా ఇంత కఠినాత్మకంగా తయారైపోతావని అస్సలు అనుకోలేదు. బాలు మీనా కలిసి ఉంటే నీకొచ్చే నష్టమేంటి? వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదనుకుంటున్నావా ఏంటి? వాళ్ళిద్దరూ విడిపోతే నీకు అంత సంతోషంగా ఉంటుందా అని చెప్పను కానీ, అది కాదు అని చెప్పనేసరికి, ఏది కాదు చెప్పు, ఏది కాదు? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం నీకు నచ్చదా అని చెప్పనేసరికి, అది కాదండి, మీనాయే బాలుకి చెప్పకుండా బాలు వద్దన్నా కానీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అనేసరికి, పుట్టింటికి వెళ్ళకూడదా ఏంటి? ఏరా బాలు, పుట్టింటికి వెళ్ళొద్దంటావా ఏంటి అనగానే, లేదులే నాన్న, నేనే మీనాని తప్పుగా అర్థం చేసుకుని మీనాకు ఆంక్షలు విధించాలనుకున్నాను. తన తమ్ముడు పుట్టినరోజుకి వెళ్ళొద్దని నేనే మీనాకు ఆంక్షలు విధించాను. నేనే తప్పు చేశాను. నేను చేసిన తప్పుని అర్థం చేసుకున్నాను నాన్న, అందుకే మీనాని క్షమాపణ అడుగుతున్నాను అనగానే, మంచి ఆలోచనరా, మీనా ఎప్పుడూ తప్పు చేయదు. మీ అమ్మ లాంటి మా వాళ్ళ మాటలు వింటే మీనా లాంటి భార్యను నువ్వు వదిలేసుకున్నట్టే. మీ అమ్మ మీరు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని తనంరా మీ అమ్మకు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండకూడదు, ఉంటే మీ అమ్మ బాధపడిపోతుంది, మనసు అస్సలు ప్రశాంతంగా ఉండదు మీ అమ్మకు అని చెప్పనేసరికి, అవును నాన్న, నిజమే, నేను ఇంటికి రావడంతో మీనా గురించి నాకు తప్పుడుగా చెప్పింది. మీనా నీ మాట కాదందని మీ ఇద్దరూ
ఆదర్శ భావాలు గల భార్యాభర్తలు కాదని అమ్మ ఏటేటో మాటలనింది అని చెప్పనేసరికి, నాకు తెలుసురా, మీ అమ్మ అలాగే అంటుందని నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ అమ్మకు మీ ఇద్దరు కలిసి ఉండడం అంత నచ్చదు కదా అని చెప్పి మాట్లాడేసరికి, అవును నిజమే, మీ ఇద్దరం కలిసి ఉంటే అమ్మ చూసి వారవలేదని నాకు బాగా తెలిసిన అన్న అంటూ బాలు చెప్తాడు. చెప్పేసేసరికి, సరే అమ్మ మీనా, ఏంటి వంటగదిలోంచి గుమగుమలు అని చెప్పాను. కానీ మీ అబ్బాయి నా మీద కోపంగా ఉన్నారు కదా మామయ్య, ఆయన కోపం తగ్గించడం కోసమని చేపల కూర వండుతున్నాను. మంచిదమ్మా, పెట్టు, వాడి కోపం తగ్గుతుంది అని చెప్పాను. కానీ నాకేం కోపం లేదు నాన్న, నా కోపం అంతా పోయింది. మీనా ఎప్పుడైతే నన్ను అర్థం చేసుకోలేదు అని నేను బాధపడితే పుట్టింటిని వదులుకోవాలని ఆ మాట అన్న మాటకు నాకు అర్థమైంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో. అందుకే ఇంకా నేను ఎప్పుడూ కూడా మాట అనదలుచుకోను. మీనా కావాలనుకుంటే పుట్టింటికి వెళ్తుంది, లేదనుకుంటే లేదు. నేను మీనాని బాధ పెట్టే పని ఎప్పటికీ చెయ్యను అని చెప్పి ఇంకా బాలు కాస్త అంటాడు, సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోరా, మీనా ఎంతో కమ్మగా భోజనం వండి పెడుతుంది కదా నీకోసం, భోజనం చేద్దువు గాని అని చెప్పి మాట్లాడేసరికి, సరే నాన్న అని, సరే మీనా నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తానని బాలు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది భార్యాభర్తల బంధం అంటే. చిన్న గొడవ జరిగితే చాలు పుట్టింటికి పరుగులు పెట్టాలని కోరుకుంటావు. అలా పరుగులు పెట్టడం వల్ల నీకు కలిసి వచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా మీనా బాలు ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళని ఏమీ చేయలేరు. వాళ్ళని విడదీయడం మీ వల్ల కానే కాదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త అంటాడు. ఇంకా అలా అన్న సత్యం మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిచి చక్కగా అందరూ కూర్చుని భోజనాలు చేస్తారు. మీనా బాలు చాలా సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండేసరికి మనోజు ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడేసరికి ఏమైంది అని చెప్పాను. కానీ ఏమీ లేదు, మనం గోవాకి వెళ్దామనుకున్నాం కదా, అది ఎప్పుడో ఏంటో ప్లాన్ చేస్తున్నాను, నీకు ఎప్పుడు ఫ్రీ అవుతావు అని చెప్పనేసరికి, నేను ఫ్రీ అవుతానులే అని చెప్పి మాట్లాడేసరికి, లేదు నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్తే అప్పుడు గోవా ట్రిప్ ప్లాన్ చేద్దామని ఇంకా మాట్లాడుతూ ఉంటాడు మనోజ్. అయితే మాట్లాడేసరికి సరే అయితేనని చెప్పి ఇంకా రోహిణి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి పార్లర్కి వెళ్ళి సరాసరి షోరూమ్ దగ్గరికి వచ్చేస్తుంది. మనోజ్కి బ్యాంకులోని క్రెడిట్ కార్డు తీసుకుని ఇష్టాసారంగా భార్యకి అవి ఇవి కొనిపెట్టేశాడు కదా, సో వాటి గురించి వాళ్ళు కాల్స్ చేస్తారు. మనోజ్ చూసుకోకుండానే ఆ కాల్స్ సైలెంట్లో పడిపోతాయి. మనోజ్ చూసుకోడు. వాళ్ళు ఎన్నిసార్లు రికవరీ కోసం ఫోనులు చేసినా మనోజ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి, క్రెడిట్ కార్డు బిల్లు చూస్తేనేమో 5 లక్షల వరకు ఖర్చు పెట్టేశారు, మరి ఈ అమౌంట్ అంతా కట్టాలి కదా, రికవరీ కోసం ఏజెంట్లను పంపించండి అనేసరికి అది ఇంటి అడ్రస్ ఉండడంతో ఇంటి అడ్రస్కి ఉంది సార్ అని చెప్పనేసరికి, ఇంటికైనా పర్వాలేదు, మనం అమౌంట్ తీసుకునేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వసూలు చేసుకునే హక్కు అధికారం మాకుంది అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరతారు. ఇంటికి బయలుదేరేసరికి ఇంటికో రావడంతో కరెక్ట్గా అదే సమయానికి సత్యం ఉంటాడు. సత్యం ఉండేసరికి ఇక్కడ మనోజ్ అంటే ఎవరు అని చెప్పాను. కానీ నా కొడుకే, ఎవరండి మీరు అని చెప్పనేసరికి, ఉన్నారా ఇంట్లోని, ఒక్కసారి పిలవండి అనేసరికి, లేరండి తను షోరూమ్కి వెళ్ళాడు, ఒక్కసారి ఫోన్ చేసి రమ్మనండి, బ్యాంకు నుంచి రికవరీ ఏజెంట్లు వచ్చామని చెప్పండి అని చెప్పనగానే, రికవరీకా, దేని రికవరీ అనగానే, మీ అబ్బాయికి క్రెడిట్ కార్డు ఇచ్చాము 10 లక్షల రూపాయలకి, అది 5 లక్షలు కట్టేశారు, ఈఎంఐలకి ఎంత కూడా కన్వర్ట్ చేద్దాము అంటే ఆయన అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోను లిఫ్ట్ చేయకుండా అలానే ఉంటున్నారు. అసలు మా అమౌంట్ కట్టే ఆలోచన ఉందో లేదో అర్థం కావట్లేదు. అందుకోసమనే మేము ఇంకా ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇచ్చిన ఆధార్ కార్డులో ఇంటి అడ్రస్ ఇదే కాబట్టి ఇంటికి వచ్చాము అని చెప్పి మాట్లాడేసరికి, సరే అని కూర్చోండి, నేను వెంటనే వాడికి ఫోన్ చేస్తానని సత్యం కాస్త మనోజ్కి చేస్తాడు. ఏంటి నాన్న అనగానే, నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా అని చెప్పి అంటాడు. ఎందుకు నాన్న, నేను అర్జెంటు పనిలో ఉన్నాను అనేసరికి, పర్లేదు, పని వాళ్ళకి షాప్ అప్పగించి నువ్వు ఇంటికి రా, అలాగే ఇంటికి వస్తూ రోహిణికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు అని చెప్పి మాట్లాడేసరికి, సరే నాన్న అని చెప్పి రోహిణికి ఫోన్ చేసి నాన్న అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు అనగానే ఇంకా ఇంటికి వస్తారు. అప్పటికే రవి, శృతి అందరూ ఇంట్లోనే ఉంటారు.
మనోజ్ మాత్రమే ఇంట్లో ఉండడు. వీళ్ళకి కొంచెం నీరసంగా ఉండడంతో వీళ్ళు లీవ్ పెట్టుకుని ఉంటారు. మీనా ఎప్పుడు ఇంట్లోని బయట తిరుగుతూ ఉంటుంది కదా, బాలు కూడా ట్రిప్కి వెళ్ళి అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు కదా. సో అందరు ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండేసరికి ఈలోపు రికవరీ ఏజెంట్లు కూర్చుని ఉండడంతో వీళ్ళెవరు నాన్న అని చెప్పాను. కానీ మీ అన్నగారు అమౌంట్ ఏదో తీసుకున్నాడంట క్రెడిట్ కార్డు ద్వారా అని చెప్పనేసరికి, అన్నయ్య క్రెడిట్ కార్డు తీసుకున్నాడా అని చెప్పాను. కానీ ఎంతకు తీసుకున్నారు అని చెప్పాను. కానీ 10 లక్షల లిమిట్ అండి, ఆల్రెడీ 5 లక్షల రూపాయలు వాడేశారు అని చెప్పనేసరికి, ఏటి 5 లక్షల రూపాయలు వాడేశాడా, అసలు వీడికి క్రెడిట్ కార్డు ఎందుకు ఇచ్చారో, వీడు ఇలా ఇష్టాసారంగా వాడేస్తాడు, ఆ విషయం వీళ్ళకు తెలియదు, కట్టేటప్పుడే మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తుంది అని చెప్పి ఇంకా రవి అనుకుంటాడు. ఏంట్రా క్రెడిట్ కార్డ్ అంటే అనగానే, వాళ్ళు ముందే మనకు ఒక కార్డులో ఇంత అమౌంట్ అని ఇస్తారన్నయ్య, ఆ అమౌంట్ని మనం ముందుగా వాడుకోవచ్చు, సరైన సమయానికి చూసుకుని కట్టేసుకోవాలి, లేదంటే ఇంట్రెస్ట్లు బాగా ఎక్కువ పడిపోతాయి అని చెప్పాను. కానీ అవునా, ఈ లక్షల మింగినోడికి మామూలుగా బిజినెస్ చేస్తే వచ్చే డబ్బు సరిపోవట్లేదనుకుంటా, క్రెడిట్ కార్డు తీసుకుని క్రెడిట్ కార్డులో అమౌంట్ని కూడా వాడేస్తున్నట్టున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే మనోజు ఇటు రోహిణి ఇద్దరు వస్తారు. ఏంటి నాన్న ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పావు, ఇంతకు ఎవరు వీళ్ళు అనగానే, నీకోసమే వచ్చారు నాన్న, వీళ్ళంతాను రికవరీ ఏజెంట్లంట, నువ్వు 10 లక్షల రూపాయలకి క్రెడిట్ కార్డు తీసుకున్నావంట కదా, ఆ క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని వాళ్ళు ఇంటికి వచ్చారు, ఆ క్రెడిట్ కార్డు బిల్లు కడితే వెళ్ళిపోతారు అని చెప్పి అనేసరికి లోపలికి వస్తారు. లోపలికి రావడంతో రోహిణిని మనోజ్ని చూసి, అయినా మీకు క్రెడిట్ కార్డు ఎందుకు సార్ అని చెప్పని. కానీ మా వాడు క్రెడిట్ కార్డు ఉండకూడదా, మా వాడు క్రెడిట్ కార్డు వాడకూడదా అని చెప్పాను. కానీ అది కాదు సార్, వీళ్ళకి 40 లక్షలు అకౌంట్లో పడ్డాయి 1 నెల క్రితం, మరి ఈయనకెందుకు క్రెడిట్ కార్డు, ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం క్రెడిట్ కార్డు తీసుకున్నారు, 44 లక్షలు వీళ్ళ అకౌంట్లో, 45 లక్షలు వీళ్ళ అకౌంట్లో పడ్డాయి అనేసరికి, 45 లక్షలు పడడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవును అని చెప్పాను. కానీ బాలుకు అనుమానం వచ్చి, సార్ ఆ డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి పడ్డాయో చెప్పగలరా అని చెప్పాను. కానీ అది బ్యాంకు వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే తెలుస్తుందండి అని చెప్పనేసరికి, కొంచెం ఏమీ అనుకోకుండా నా కోసం బ్యాంకు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు కదా అని చెప్పి బాలు అనగానే, ఏంటండి మీరు మా కోసం వచ్చారా వాడి కోసం వచ్చారా, మీరు కట్టవలసిన 40 లక్షలు కట్టాల్సిందే, మీరు 2 రోజుల్లో కడతాను అని చెప్పారు, 2 రోజులు కాస్త 3 రోజులు గడువు అయిపోయింది, మీరు అమౌంట్ కట్టాల్సిందే, కట్టకుండా ఉంటే అస్సలు ఊరుకోము, అరెస్ట్ చేసి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మాట్లాడుతుండేసరికి, సార్ ఆ అమౌంట్ ఎవరు వేశారో ఏంటో కొంచెం చెప్పగలరా అని చెప్పనేసరికి, ఉండండి సార్ ఇప్పుడే కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పి రికవరీ ఏజెంట్ కాస్త ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి మనోజ్ గారి అకౌంట్లో 45 లక్షలు క్రెడిట్ అయింది కదా, అది ఎవరి అకౌంట్ నుంచి క్రెడిట్ అయిందో కొంచెం చూసి చెప్పండి అనగానే, సరే అని చూసి చెప్తారు. చూసి చెప్పేసరికి కల్పన అనే పేరు ఉన్న వ్యక్తితోటే అమౌంట్ రికవరీ తన అకౌంట్లో పడింది, కల్పన గారే ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవునరే, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు కల్పనే కదా, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి పేరు కల్పనే కదా, అవును అని చెప్పనేసరికి, కల్పన అంటే ఆ అమ్మాయి ఒకతే, 45 లక్షల, ఏ ఊరు నుంచి పడింది అనగానే, సేమ్ ఈ ఊరు బ్యాంకేనండి, ఈ ఊరు బ్యాంక్ నుంచే నెఫ్ట్ కొట్టారు అని చెప్పి మాట్లాడేసరికి ప్రభావతికి అర్థమవుతుంది. సరే మీరు వెళ్ళండి, మా వాడు వచ్చి కట్టేస్తాడులే అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు బాలు. అయితే పంపించేసరికి, ఇది ప్రభావతమ్మ నీ కొడుకు చేసిన పని, నీ కొడుకు ఆల్రెడీ 45 లక్షలు తీసుకుని ఆ షాప్ పెట్టుకున్నాడు, కానీ పైకి మాత్రం పార్లరమ్మ వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పింది. ఇందులో ఏది అబద్ధం ఏది నిజమని నువ్వు తేల్చితే, కల్పన అనే పేరు నుంచి అకౌంట్లోంచే డబ్బులు 45 లక్షలు వచ్చాయని క్లియర్గా తెలుస్తుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరి చావు తెలివితేటలతో 40 లక్షలు అసలైతే 5 లక్షలు వడ్డీ తీసుకుని ఉంటారు. అది ఎలాగా డబ్బులు తీసుకువెళ్ళిపోయింది కాబట్టి చచ్చినట్టు డబ్బులు తిరిగిచ్చుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి, అదే అయ్యుంటుంది అని చెప్పి మీనా కూడా అంటుంది. అనగానే వీడిని 4 పీగితే తెలుస్తుందనేసరికి సత్యం కాస్త కాలర్ పట్టుకుంటాడు. కాలర్ పట్టుకుని, చెప్పరా అసలు ఏం జరిగింది అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి,
చెప్పొద్దు మనోజ్ అని చెప్పి పక్క నుంచి రోహిణి కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఏంటి పార్లలమ్మ చెప్పొద్దు అని చెప్తున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి చెప్పొద్దు అని నేను ఏమీ చెప్పడం లేదు అని ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా చాలు అబద్ధం ఆడకుండా చెప్తే బాగుంటుంది అని మనోజు కాలర్ పట్టుకుని సత్యం 2 చెంపదెబ్బలు కొట్టడంతో మనోజ్ కాస్త మొత్తం విషయం అంతా బయటికి కక్కేస్తాడు. అంటే డబ్బులు ఇచ్చిన సంగతి మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా విషయాలన్నీ కూడా చెప్పేసేసరికి ఒక్కసారిగా ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే రోహిణి వాళ్ళ నాన్న లేకపోయినా రోహిణిని తన నెత్తినెక్కించుకుంది కదా ప్రభావతి. మరి అలాంటిటప్పుడు ప్రభావతిని రోహిణి మోసం చేయడం తట్టుకోలేకపోతుంది. నేను ఇంతలా నమ్మి ఇంతలా తనను పుట్టింటి వాళ్ళు ఎవరూ రాకపోయినా కానీ నేను తనని ఎంతగానో ఆదరించాను. అలాంటిటప్పుడు తను నన్ను ఎంత మోసం చేస్తుందా, ఈ రకంగా నన్ను నమ్మక ద్రోహం చేస్తుందా, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని ప్రభావతి కాస్త రోహిణిని ఆ చెంప ఈ చెంప పగలగొట్టేసరికి అసలు ఏం జరిగింది చెప్పు, అబద్ధం చెప్పావంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి లేదమ్మా లేదు నేను అబద్ధం చెప్పడం లేదు అని చెప్పాను. కానీ మరి అబద్ధం చెప్పకపోతే ఎందుకు నిజాన్ని దాచిపెట్టాలనుకుంటున్నావు, అసలు ఏం జరిగింది, 40 లక్షలు మీ అకౌంట్లోకి ఎలా వచ్చాయి, కల్పన అనే అమ్మాయి 40 లక్షలు కదా ఇవ్వాలి, 45 లక్షలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టడం ఏంటి అంటూ మాట్లాడేసరికి అది అత్తయ్య అని చెప్పాను. కానీ చెప్పు ఎందుకు ఇదంతా చేశావు, విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అంటూ ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. ఇంకా మనోజ్ మొత్తం విషయం అంతా కూడా పెద్ద సైకిల్ విషయం అంతా కూడా మొత్తం అంతా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా ఇంకా సత్యం అయితే బాగుందా ప్రభా, నీ కొడుకు నిన్ను ఎంతలా మోసం చేశాడో నీకు అర్థమవుతుందనుకుంటా, నీ కొడుకు ఏ రకంగా మోసం చేస్తున్నాడో ఏ రీతిగా మోసపోయావో తెలుస్తుందనుకుంటా అని చెప్పి మొత్తం విషయం అంతా తెలుసుకున్న తర్వాత చెప్పు ప్రభా, నీ కొడుకుని నీ కూతుర్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటావు కదా, ప్రతి ఒక్కటి నాకు చెప్పకుండా వీళ్ళు ఏమీ చేయరని నమ్ముతూ ఉంటావు కదా, మరి ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటో చూసావు కదా, వీళ్ళు ఏ రకంగా నిన్ను మోసం చేశారో నీకు అర్థమవుతుంది కదా అంటూ మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ ఏం కాదు మీరు ఇంతలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. ప్రతి క్షణం ప్రభావతి మీ మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకుంది. ప్రభావతి మీకోసమే ఆలోచించడం మొదలుపెట్టింది. మరి అలా ఆలోచించిన ప్రభావతి రోహిణిని ఇంకా మనోజ్ని చిత్త కొడుతుంది. మొత్తానికి బండారాలన్నీ బయట పడడంతో, అంటే క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల ఎంత పెద్ద ముప్పు వచ్చిందో ఎప్పటికైనా అర్థమైందా మనోజ్ అని చెప్పనేసరికి ఇదంతా నీ వల్లే రోహిణి, ఆ రోజు ఆ 45 లక్షలు ఇంట్లో ఇచ్చేసుంటే సరిపోయేది, ఆ 5 లక్షలు మాత్రమే మన దగ్గర పెట్టుకుని మిగిలిన లక్షలు ఇంట్లో ఇచ్చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి రోహిణినే మనోజ్ అయితే అంటాడు. అలానుంటే నువ్వు బిజినెస్ పెట్టేవాడివా, నీ వాటాకి ఎంత వచ్చేది, 10 లక్షలు మాత్రమే వచ్చేది, 10 లక్షలతో బిజినెస్ అవుతుందా, నువ్వు అసలు ఏమీ ఆలోచించడం లేదు అంటూ ఇంకా రోహిణి అనేసరికి ఇద్దరూ బాగానే కూడబలుక్కుని అబద్ధాలు చెప్పారు. నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు, మీకోసం నేను ఎన్నో అబద్ధాలు ఆడాను, వీడి కోసం నేను ఎంతగానో అందరి ముందు దోషులా నిలబడ్డాను, అయినా సరే వీడు నా గురించి ఆలోచించకుండా ప్రతి క్షణం వీడి గురించి మాత్రమే ఆలోచించుకుని వీడు ఇంత దారుణంగా ఎలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు అంటూ ప్రభావతి కాస్త మనోజ్ని చాలా దారుణంగా తిట్టడం మొదలు పెడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్